నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ ఆర్మీ ఏపీటీఎస్. ఈరోజు మన టాపిక్ 104 రోజులు. అంటే ఈరోజు 8వ తారీఖు. ఈ రోజుకి 104 రోజులు ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి 104 రోజులు అయింది. ఈ 104 రోజులు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పరిపాలన, ఎక్స్పెషల్లీ ఉండి నియోజకవర్గం రఘురామకృష్ణరాజు గారి పరిపాలన గురించి క్లుప్తంగా నాకు తెలిసిన సమాచారం, నేను చూసింది ప్రత్యక్షంగా నేను చెప్తాను. మాది ఉండి నియోజకవర్గం, ఆకివీడు మండలం, సిద్ధాపురం గ్రామం. అయితే ఈ 104 రోజుల్లో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీగా పోటీ చేసి, ఒక ఎంపీగా గెలిచి, మళ్ళీ ఆ పార్టీని విభేదించి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్ళీ అత్యధిక మెజారిటీ తోటి గెలిచిన వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు, ఉండి నియోజకవర్గం. ఈ రఘురామరాజు గారు RRR అంటారు, అంత తెలియని వ్యక్తి ఏమి లేరు. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ హీనాతిహీనంగా, అతి దారుణంగా హింసించిన, వైసీపీ గవర్నమెంట్ లో పనిచేసిన వ్యక్తిని హింసించిన వ్యక్తుల్లో మొట్టమొదటి స్థానం రఘురామకృష్ణరాజు గారు. ఎందుకని అంటున్నానంటే, ఆయన అన్యాయంగా కేసులు పెట్టి మాస్కులు వేసుకుని, ఒక పోలీస్ అధికారులే మాస్కులు వేసుకుని వాళ్ళ ఫేసులు కనపడుకోకుండా ఈయన కళ్ళకి గంతలు కట్టి, ఈయన పడుకోబెట్టి అరికాళ్ల మీద లాఠీలతో కొట్టారు. ఆయన నడవలేని పరిస్థితి, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆయన ట్రీట్మెంట్ తీసుకుని కోలుకున్నారు. దేవుడి దయ వల్ల ఆయనకి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. అయితే ఈ రోజుకి ఆయనకి ఏం పర్సనల్గా ఆయన బాడీలో ఏమి ఎఫెక్ట్ అయినాయో ఏంటో మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికి ఆయన మన మధ్యలో ఉన్నారు. ఆయన పరిపాలన గురించి మాట్లాడుకుందాం. మనం టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి హింసల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పరిపాలన గురించి, 104 రోజుల పరిపాలన గురించి మాట్లాడుకుంటే, 104 రోజులలో ఆయన పరిపాలనలో నాకు తెలిసి 80 days పైన ఆయన ప్రజల మధ్యలో ఉన్నారు. అంటే మిగతా రోజులు ఏం చేశారు, మిగతా 24 రోజులు అంటే, మిగతా 24 రోజులు ప్రజలను కలవడంలో మమేకం అయ్యారు. ప్రజలను కలవడం అంటే, మార్నింగ్ ఆయన లేచి కాలకృత్యాలు కంప్లీట్ చేసుకుని ఆయన బయటకు రావడమే, అప్లికేషన్లు తీసుకుని, అర్జీలు తీసుకుని, మా సమస్యలు అని చెప్పి ప్రజలు ఆయన ఇంటి చుట్టుముట్టేస్తున్నారు. ఆయన అయినా కానీ పొద్దున్న కొన్ని అప్లికేషన్లు తీసుకుని మళ్ళీ బయటకు వచ్చి ప్రజల మధ్యలోకి వెళ్ళి, మళ్ళీ ఈవినింగ్ ఇంటికి 6కో 5కో వెళ్ళిన తర్వాత మళ్ళీ నైట్ 10 గంటల వరకు, 11, ఒక్కొక్కసారి 2, 3 కూడా అయింది. మాకు తెలిసిన సిచ్యువేషన్లు ఉన్నాయి, మేమే చూసాం ప్రత్యక్షంగా. అంటే ఆయన ప్రజల్లో ఇంత మమేకం అయ్యి, ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని నేను మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఎటువంటి గర్వం పోకుండా, ఎటువంటి చిన్న వ్యక్తి వచ్చినా కానీ, ఒక సామాన్యుడు వచ్చినా అదే తరహా స్మైల్ ఇస్తూ రిసీవ్ చేసుకుంటారు. ఒక పెద్ద వ్యక్తి కరోడ్పతి వెళ్ళి చెప్పినా కానీ వాళ్ళ సమస్యను అదే తరహాలో రిసీవ్ చేసుకుంటారు. ఆయన గొప్పతనం అది. అయితే ఆయన 104 రోజులు, 80 రోజుల పైనే ప్రజల మధ్యలో ఉన్నారు. ప్రజల మధ్యలో ఉండి ఫస్ట్ టార్గెట్ ఆయన ఒకటే చేసుకున్నారు. ఎలక్షన్ టైంలో నేను ఏమేమి హామీలు ఇచ్చానో, ఫస్ట్ సంవత్సరం నేను ఇచ్చిన హామీలన్నీ కంప్లీట్ చేసేయాలి, అదే నా టార్గెట్. తర్వాత మీరు సన్మానాలు చేసుకుంటారా, ఏం చేసుకుంటారా, నాకు బొకేలు ఇస్తారు, ఏమి ఇస్తారు ఇవ్వండి. నా ఇంటికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు సమస్య ఉంటేనే రండి. ఏదైనా సమస్య ఉంటే ఇది ఉంది మా గ్రామానికి, మా ఊరికి అని చెప్పే వాళ్ళే రండి. లేదంటే మీ సమస్యలు ఉంటే మీ సమస్యలు చెప్పుకోవడానికి రండి, మాకు ఈ అన్యాయం జరిగింది. అంతేగాని నాకు సన్మానాలు చేసేవాళ్ళు, బొకేలు ఇచ్చేవాళ్ళు నా ఇంటికి రావద్దని ఆయన కరాఖండిగా చెప్పేశారు. అదే చెప్పిన విధంగానే ఆయన ప్రతిరోజు కూడా ప్రజల మధ్యలో ఉంటున్నారు. రఘురామకృష్ణరాజు సాయం చేశారు, రఘురామకృష్ణరాజు పెన్షన్ పంచిపెట్టారు, రఘురామకృష్ణరాజు గారు అక్కడ అటెండ్ అయ్యి అక్కడ కార్యక్రమాలు చూసుకున్నారు, రఘురామకృష్ణరాజు గారు హుటాహుటిన చేరుకుని ఈ అన్ని క్లియర్ చేశారు అని చెప్పేసి ప్రతిరోజు న్యూస్లో ఆయన గురించే ఉంటుంది. ఏ న్యూస్ పేపర్ చూసినా ఒక న్యూస్ ఉంటుంది, ఏ ఛానల్ చూసినా ఆయన గురించి ఒక న్యూస్ ఉంటుంది, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఆయన గురించి ఒక డిబేట్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా రఘురామకృష్ణరాజు గారు అనేది గతంలో ఎంత హాట్ టాపిక్ అయిందో, కానీ గతంలో వైసీపీ హింసించినందుకు హాట్ టాపిక్ అయితే, ఈసారి ఆయన పరిపాలన చేస్తున్నందుకు హాట్ టాపిక్ అవుతున్నారు. అలాగే ఆయన రీసెంట్గా కూడా ఆయన కొన్ని కాలువలు గత 40-50 సంవత్సరాల నుంచి కూడా ఎవరు ప్రక్షాళన చేయలేదు, ఆక్రమించేసుకుని ఉన్న ప్రజల్ని, మీకు నేనున్నాను, వేరే దగ్గర మీకు కాలనీలు కట్టిస్తాను, వేరే దగ్గర మీకు స్థలాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళకి భరోసా ఇచ్చి అక్కడి నుంచి ఖాళీ చేయించి, ఆ కాలువ పూడికి తీతలు తీసి, ఆ కాలువ డ్రైనేజీ ప్రక్షాళన చేసి, పంట కాలువ ప్రక్షాళన చేసి మంచినీళ్ళు అందించాలి ప్రజలకు అని చెప్పేసి దృఢంగా సంకల్పంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి నాయకులు కావాలి మనకి. ఇలాంటి నాయకులు భవిష్యత్తులో కూడా గెలిపించుకోవాలి. ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారి స్థాయి అయితే, నేను అనేది అంటే ఎమ్మెల్యేగా చేయకూడదా అంటే చెయ్యొచ్చు, ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తే. ఆయన అయితే ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తి పార్లమెంట్లో ఉంటే రాష్ట్రానికి సంబంధించి, దేశానికి సంబంధించి మంచి మంచి ఐడియాలు ఇవ్వగలరు, మంచి పాయింట్లు మాట్లాడగలరు. రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి చేసుకోవడానికి రాష్ట్రాన్ని, మన గ్రామాలని, మన జిల్లాల్ని అని సలహాలు సూచనలు చాలా అవసరం. ఇలాంటి వ్యక్తిని ఖచ్చితంగా భవిష్యత్తులో అయితే మళ్ళీ పార్లమెంట్కి పంపించాల్సిన బాధ్యత ఆంధ్ర ప్రజల మీద ఉంది, మా నియోజకవర్గ ప్రజల మీద ఉంది, మా ఏదైతే నర్సాపురం పార్లమెంటు ప్రజల మీద ఉంది. ఎందుకు అని అంటున్నారంటే, ఆయన గతంలో మనం చూసాం, ఆయనకు అవకాశం ఇవ్వాల, తొక్కేశారు ఆయన వైసీపీ గవర్నమెంట్. ఈసారి ఆయన కనుక వెళ్తారని ఆశించాం. కాకపోతే
పొత్తులో భాగంగా కుదరలేదు, ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయినా కానీ ఆయన స్పందిస్తున్నారు. ఆయన సలహాలు సూచనలు ఆయన సీనియారిటీ ప్రకారం కొంతమంది తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు ఇప్పటికీ. అలాగా ఆయన ప్రజల్లో మమేకం అవుతూ ప్రతిరోజు ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు పట్టించుకుంటూ ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంటున్నారు. ఇలాంటి నాయకులను ఎన్నుకున్నందుకు ఉండి నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులని చెప్పాలి. నాకు ఎందుకు వీడియో చేయాలనిపించింది, చాలా రోజుల నుంచి చూస్తున్నాను, అబ్జర్వ్ చేసి సరే 100 days చూద్దాం, ఫస్ట్ 100 days చూద్దాం, ఫస్ట్ ఒక 3 నెలలు చూద్దాం, చూసిన తర్వాత అప్పుడు చెప్దాం అనుకున్నా. కానీ 3 నెలలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఈయన 5 సంవత్సరాలు 3 నెలల్లో ఎంత చేస్తే 5 సంవత్సరాలు ఇంకెంత అభివృద్ధి చెందుద్దా అనుకుంటున్నా. రీసెంట్గా కూడా ఫ్లడ్స్ వస్తున్నాయి. ఇప్పుడు పల్ల ప్రాంతాలు, లంక గ్రామాలు, ఆకివీడు శివారు ప్రాంతాలన్నీ కూడా, కొల్లేరు గ్రామాలన్నీ కూడా మునిగిపోయే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫ్లడ్స్ వస్తున్నాయి, ఫ్లోటింగ్ ఎక్కువ పెరిగిపోతుంది అని చెప్పేసి ఉప్పుటేరులో ఉన్న పూడికి తీతలు తీపిస్తున్నారు. అంటే ఇలాంటి నాయకుడే కదా కావాల్సింది. ఇంత హడావిడిగా హర్రీబర్రీగా ఇమ్మీడియట్గా స్పందించి ఇమ్మీడియట్గా సొల్యూషన్ చూపించే నాయకుడే కదా మనకు కావాలి. అలాంటి నాయకుడినే మనం ఎన్నుకున్నాం కదా. సో నేను అనేది కూడా అదే, రఘురామకృష్ణరాజు గారి లాంటి నాయకత్వం మనకి ఉండి నియోజకవర్గంలో ఉండడం మన అదృష్టం. అదేవిధంగా సేమ్ టైం జుత్తిక నాగరాజు గారు కూడా ప్రజల్లో ఉంటున్నారు ఎప్పటికప్పుడు. జుత్తిక నాగరాజు గారు కూడా నియోజకవర్గం అంతా తిరుగుతూ ఉంటున్నారు. జనసేన పార్టీ తరఫున జనసేన ఇన్ఛార్జ్ కింద ఉన్నారు ఆయన. భవిష్యత్తులో కూడా ఆయన మంచి కార్యక్రమాలు చేయాలి భవిష్యత్తులో అని చెప్పి కోరుకుంటూ, ఇలాగా రఘురామకృష్ణరాజు గారు రీసెంట్గా ఈ కొల్లేరు ప్రాంతాలు ముంపు గురవుతాయని పునరావాస కేంద్రాలకు తరలించడమే కాకుండా ఊర్లు గ్రామాలు పర్యటిస్తున్నారు. ఈ రోజు కూడా 8వ తారీఖు, ఈ రోజు సెప్టెంబర్ 8, ఈ రోజు రఘురామకృష్ణరాజు గారు సిద్ధాపురం, చినిమిలిపాడు, కళింగపాలెం, రాజులపేట, కొచ్చెరువు ఈ పరిసర ప్రాంతాల కొల్లేరు ప్రాంతాలన్నింటినీ కూడా పర్యటించనున్నారు. పర్యటించి అక్కడ ఉన్న ప్రజల ఇబ్బందులు ఏంటి, ఇంకెంత ఫ్లోటింగ్ వస్తే వాళ్ళు మునిగిపోయే అవకాశం ఉంది, వాళ్ళ ఇల్లు మునిగిపోయే అవకాశం ఉంది, వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకి తరలించారా లేదా అని ప్రత్యక్షంగా ఆయన చూడడానికి ఆయన, కామినేని శ్రీనివాస్ గారు ఇద్దరు కైగులూరు నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు ఆయన ఇద్దరు కలిసి వస్తున్నారు. సో ఇది ఈ రోజు నేను చెప్పాలనుకున్నది రఘురామకృష్ణరాజు గారి గురించి. 104 days పాలనలో రఘురామకృష్ణరాజు గారు 80 రోజుల పైన ప్రజల మధ్యలో ఉన్నారు. మిగతా 24 రోజులు మేబీ నాకు తెలిసి ఒక 4 రోజులు 5 రోజులే ఉండుంటారు నాకు తెలిసి. 3 నెలల్లో ఫ్యామిలీతో ఏదైనా పర్సనల్ ఫంక్షన్కి, మిగతా అన్ని రోజులు కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసమే కేటాయించారు. సో రఘురామకృష్ణరాజు గారికి బిగ్ సెల్యూట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రఘురామకృష్ణరాజు గారి దగ్గరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.